సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న మన్విత్ అనే విద్యార్థికి విద్యుత్ ఘాతకానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోమటిబండ ప్రాథమిక పాఠశాలలో 3 ఉపాధ్యాయులు, ఒక ఆయమ్మ ఉండి కూడా 5వ తరగతి పిల్లలతో వాటర్ పంపు మోటార్ వేయించారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఇక పాఠశాలలో చిన్న పనులకు కూడా విద్యార్థుల చేత చేయించడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ప్రస్తుతం మన్విత్ గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలతో పని చేపిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అంటే వాళ్ళు కూరగాయలు ఉంటారు కదా, మా సిస్టమ్తో లేదంటే సిపిఆర్ వేసిన తర్వాత నేను మా అన్న ఫోన్ చేసిండు, అరే తమ్ముడు జరగదు షాప్ పెట్టిందంటారా వెళ్ళరారా ఆన్సర్ వచ్చేసరికల్లా సార్ ముంగడు నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాను.